మనం ఏ రెస్టారెంట్‌కి వెళ్ళినా మ్యాండేటరీగా అవైలబుల్ అయ్యే డిషెస్‌లో పాలక్ పన్నీర్ ఉంటుంది. మరి అంత ఫేమస్ కర్రీని సింపుల్‌గా నా స్టైల్‌లో ఎలా చేయాలో చూసేద్దామా? ఇప్పుడు సగం కట్ట పాలకూరని, టొమాటోని 5 నిమిషాలు ఉడికిచ్చిన తరువాత వెంటనే చల్లటి నీళ్ళల్లో వేసుకోవాలి. ఇలా చేయటం వల్ల ఆకుకూరలో ఉన్న న్యూట్రిషియస్ వాల్యూస్ బయటికి పోకుండా అందులోనే లాక్ అయిపోయి గ్రేవీ నేచురల్‌గానే మంచి కలర్‌లో వస్తుంది. గ్రేవీ కోసం ఉడకపెట్టిన పాలకూరని, టొమాటోని, నానబెట్టిన జీడిపప్పుల్ని 2, 3 పచ్చిమిరపకాయల్ని వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. అండ్ కొంచెమంత ఆయిల్‌ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కల్ని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తరువాత గ్రేవీని యాడ్ చేసుకొని అందులోనే ఉప్పు, ధనియా పౌడర్, గరం మసాలా, పన్నీర్‌ని వేసుకోవాలి. నేనైతే ఫ్రై చేసిన పన్నీర్‌ని వేశాను. మీరు కావాలి అంటే పచ్చి పన్నీర్‌నే వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తరువాత గ్రేవీకి బాగా ఫ్లేవర్స్ అన్ని పట్టేంత వరకు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ కర్రీ చపాతీతో గానీ, బిర్యానీతో గానీ, వెజిటబుల్ రైస్‌తో గానీ దేనితో అయినా సూపర్ హిట్ కాంబినేషన్. రెసిపీని డిస్క్రిప్షన్‌లో డీటెయిల్డ్‌గా ఇచ్చాను. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.